ఈరోజు సాటర్డే ప్రోమోలో అయితే నాగార్జున గారు వచ్చారు కదా! ఈరోజు వస్తూనే తను ఫైర్‌లో వచ్చారు. అందరికి ఇచ్చి పడేస్తారు అనే విధంగానే వచ్చాడు. వస్తూనే పవన్, రీతు, తనుజ గారి కత్తి అయితే విచ్చేశారనమాట. ఫస్ట్ డిమాండ్ పవన్‌ని లేపి నాగార్జున గారు అడుగుతారు. తనుజ ఎందుకు కంప్లెయింట్ చేయాల్సొచ్చింది నీ పైన అనేసి. అప్పుడు డిమాండ్ పవన్ చెప్తాడు. నేనేం చేయలేదు సార్. జస్ట్ అలా పుష్ చేశాను స్లోగానే. తను అలా వుమెన్ మ్యాన్లింగ్ చేస్తున్నావు అంటూ మాటలు అనేసింది అని. వెంటనే నాగార్జున గారు నువ్వు గట్టిగా పుష్ చేసావు కదా చేయలేదా అని అడుగుతారు డిమాండ్ పవన్ని. అప్పుడు తనుజ తనకి వైపు సపోర్ట్ చేస్తున్నారేమో నాగార్జున సార్ అనుకొని కొంచెం ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ నవ్వుతూనే ఉంది. మళ్ళీ నిఖిల్ గారిని కూడా లేపి అడిగారు నాగార్జున సార్ నువ్వేమనుకుంటున్నావు తను అలా అనడంలో నీకేమైనా బాధ అనిపించిందా మీ ఫీలింగ్ ఎలా అనేసి అడుగుతారు. అప్పుడు లైవ్లో అయితే నిఖిల్ ఆ రోజు ఎపిసోడ్లో ఏం చెప్పలేదు. కానీ ఈ రోజు అయితే నాగార్జున సార్ ముందర చెప్పాడు నేను కూడా చాలా బాధపడుతున్నాను సార్ అనేసి. తర్వాత తనుజని లేపి కూడా అడుగుతాడనమాట. నువ్వెందుకు వుమెన్ హ్యాండ్లింగ్ అనాల్సింది వచ్చేసింది అని. అప్పుడు తనుజ చెప్తుంది నన్ను గట్టిగా పుష్ చేశారు సార్. నేను ఆ మాట ఎత్తకపోయింటే ఇంకా గట్టిగానే పుష్ చేసేవాళ్ళు. నేనే వెళ్ళి కూర్చుంటాను కదా అనేసి చెప్పాను. నేను వుమెన్ హ్యాండ్లింగ్ అని ఒక్కసారి అన్నాను. కానీ పవన్ నేను 2 సార్లు అన్నాను అంతే. పవన్ మాత్రం పదే పదే అనేసి దాన్ని హైలైట్ చేశారు సార్ అని చెప్తుంది. సరే ఒకసారి వీడియో చూద్దామని వీడియో వేశారనమాట. నాకు కూడా డిమాండ్ పవన్ గట్టిగా ఏం పుష్ చేసినట్టు అనిపించలేదు. వుమెన్ హ్యాండిల్ ఎక్కడుంది అక్కడ చూద్దాం మనం ఒకసారి ఆ వీడియో. చెప్పండి అబ్బాయిలాగా హ్యాండిల్ చేస్తున్నారు. ఈ వీడియో చూశారు కదా, ఇందులో డిమాండ్ పవన్ తప్పేమీ లేదు. నేను లాస్ట్ వీడియో కూడా చెప్పాను డిమాండ్ పవన్ తప్పేం లేదు. నాగార్జున సార్ వీకెండ్లో ఈ వీడియో చూపించాలి ప్రజలకు తెలియాలి అనేసి అనుకున్నాను. కన్ఫామ్గా ఈసారి వీడియో చూపించారు నాగార్జున గారు. అక్కడ తప్పేం లేదని కన్ఫామ్గా చెప్పేశారు. ఇంకో వీడియో కూడా డిమాండ్ పవన్ బాల్స్ అది గేమ్ ఆడారు కదా బుట్ట తీసుకొని, ఆ వీడియో కూడా నాగార్జున గారు చూపించాడు. అందులో కూడా డిమాండ్ పవన్ తప్పేమీ లేదు. ఒకసారి మనం ఆ వీడియో చూసి తర్వాత మాట్లాడుకుందాం. ఈ వీడియోలో కూడా డిమాండ్ తప్పేమీ లేదు. సంచాలక్ అడిగినప్పుడు నేను తొయ్యలేదు తనే లైన్ క్రాస్ చేశాడని చెప్తుంది. సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు అడిగినప్పుడు కూడా నేను కావాలని తొయ్యలేదు, గేమ్లో బై మిస్టేక్ అలా తోసేశానని చెప్తుంది. ఇందులో కూడా తనుజదే తప్పు ఉంది, పవన్ది ఏ తప్పు లేదు. ఇప్పుడు పవన్ గురించి మాట్లాడాల్సింది వస్తే తను గేమ్ పరంగా కానీ మాటల పరంగా కానీ ఎవరిని హర్ట్ చేయలేదు. అలాంటి పర్సన్ని బ్యాడ్గా పోర్ట్రే చేసింది తనుజ. ఇప్పుడు తనుజ సారీ చెప్పిన పవన్ మీద బ్యాడ్ పోర్ట్రే అయితే అయిపోయింది. వీకెండ్లో నాగ్ సార్ అడగకపోయింటే తనుజదే కరెక్ట్ అనుకునేవారు చూసే వాళ్ళందరూ. ఒక పర్సన్ పైన ఎలా పడితే అలా మాట్లాడేయడం తప్పంటాను నేనైతే కనుక. ఇందులో తనుజదే తప్పని నేనంటాను. మీరేమంటారు? తనుజది తప్పంటారా లేక డిమాండ్ పవనే తప్పంటారా? ఇక్కడ తనుజని బ్యాడ్ చేయాలని నేను అనట్లేదు. నాకు కూడా ఇష్టమే తనుజ అంటే. కానీ అక్కడ జరిగింది ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని చెప్తున్నాను అంతే. నాకైతే క్లియర్గా తెలుసు పవన్ది తప్పేం లేదని. ఇంకా వీకెండ్లో నాగ్ సార్ అడగడం ద్వారా పవన్ తప్పేం లేదని ప్రజలందరికీ తెలిసింది. ఆ బుట్ట గేమ్లో తనుజ గేమ్ పరంగా తోసింది కరెక్ట్ అయినప్పుడు పవన్ కూడా ఈ టాస్క్లో తోసింది కరెక్ట్ అవుతుంది, తప్పేలా అవుతుంది? ఎనీవే ఈ ఎపిసోడ్లో నాగార్జున గారు తనుజకైతే గట్టిగానే ఇచ్చి పడేశారనమాట. తనుజని అంటున్నందుకు బాధగా ఉన్నా నాకైతే కరెక్ట్ అనిపించింది. చూడాలి ఈరోజు ఫుల్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది అనేది. మీరెవరిది తప్పు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్.